చేసి అది కూడా 18 అండ్ 5 అనే రెండు నెంబర్లు యూస్ చేసి నేను కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి, అలాగే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి స్పీడ్ క్వాంటిటీని మార్చడానికి ట్రై చేస్తాను చిన్న సింపుల్ ట్రిక్తో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పీడ్ యూనిట్ తీసుకుంటాను. 180 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. సో నేను కిలోమీటర్స్ని మీటర్స్లో మార్చాలి. సో నేను ఇప్పుడు 180 అనే ఈ నెంబర్ని ఒక ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తా. ఏంటి ఆ ఫ్రాక్షన్? ఆ ఫ్రాక్షన్ అనేది 18 అండ్ 5 అనే ఈ రెండు నెంబర్లతోనే ఫామ్ అవుతుంది. ఈ కిలోమీటర్స్ కంటే మీటర్స్ అనేవి చిన్నవి. మనం కిలోమీటర్స్ నుంచి టార్గెట్ మీటర్స్కి వెళ్తున్నాం, అంటే ఈ పెద్ద యూనిట్ నుంచి చిన్న యూనిట్కి వెళ్తున్నాం. సో ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏదైతే ఉందో, స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని న్యూమరేటర్లో, అల్టిమేట్గా రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వేసుకుంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సో 50 అనే ఆన్సర్ వస్తుంది. సో మీటర్ పర్ సెకండ్ని ఇలా రాసుకుంటే మనకు వచ్చి మరి అదేవిధంగా నేను 45 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలనుకుంటున్నాను. అంటే మీటర్స్ అనే చిన్న యూనిట్స్ నుంచి కిలోమీటర్స్ అనే పెద్ద యూనిట్కి మార్చాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ 45ని ఒక ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. అది కూడా 18 అండ్ 5 అనే రెండు నెంబర్ల ద్వారా ఏర్పడే ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ మీటర్ నుంచి కిలోమీటర్కి మారుస్తున్నాను, అంటే మీటర్స్ అనే చిన్న యూనిట్ నుంచి కిలోమీటర్స్ అనే పెద్ద యూనిట్కి మారుతుంది. అలాంటప్పుడు నేను న్యూమరేటర్లో ఈ రెండిట్లో ఏదైతే పెద్దదో, ఇక్కడ రిజల్ట్ యూనిట్ బట్టి ఈ రెండిట్లో ఏదైతే పెద్దదో దాన్ని న్యూమరేటర్లో వేసుకుంటాను. ఆటోమేటిక్గా డినామినేటర్లో అల్టిమేట్గా రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వేసుకొని సాల్వ్ చేస్తున్నాను. 8 5 1 5 9 9 18 162 కిలోమీటర్ పర్ అవర్. ఇదే మన ఆన్సర్.